రాజు రాజు ఏంటండి? రాజు నీకో సర్ప్రైజ్. కంపెనీస్ మీ అమ్మ నాన్న మళ్ళీ వస్తున్నారా? అది కాదు. మరేంటి? సీరియల్ డైరెక్టర్ ఎక్కడైనా తగిలేరా? ఎక్కడా? నన్ను మాట్లాడిస్తావా? సరే చెప్పండి. చెప్పను, చూపిస్తా. రా. ఎక్కడికండి? రాజు మెల్లిగా కళ్ళు తెరిచి చూడు. సర్ప్రైజ్. కొత్త కారా? చాలా బాగుందండి. రాజు నిజంగా అంత బాగుందా? నిజంగా చాలా బాగుంది యువర్ ఆనర్. నాకు ఇష్టమైన కలర్ బ్లూ. రాజు కారెక్కు. సార్ మేడం ని కారెక్మంటే పైకి లాగుతుంది, నన్ను ఎక్కమనండి కోతుల టింగ్ మన ఎక్కుతా. ఒరే ఎడవా, పవర్ ఎక్కమంటే లోపల ఎక్కమని మీద ఎక్కమని కాదు. యావండి మన ఇద్దరం బయటకు వెళ్దామండి. చగోడి నువ్వు లోపలికి వెళ్ళు. మేడం మేడం నేను కూడా వస్తా. మేడం 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 నేను కూడా వస్తాను. స్కూల్కి వెళ్ళనని మారం చేసే చంటి పిల్లలాగా గంతులేంట్రా. నేను కూడా వస్తాను సార్, ప్లీజ్ వెళ్ళరా నువ్వు లోపలికి. ప్రతి నెట్వర్క్ కి ఒక రోజు వస్తుంది యువర్ ఆనర్. ఆ రోజు ఏదో నాకు కూడా వస్తుంది, అప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో. రాజు రా తొందరగా రా. సార్ సార్ ఏమైంది సార్? సార్ సార్ ఏమైంది సార్? సార్ చెప్పండి వీళ్ళు ఇంతగా టెన్షన్ పడుతున్నారంటే ఏదో జరిగి ఉంటుంది. ఏం జరుగుంటుంది? రాజ్యం గారికి సీరియల్ కథ అడిగితే చెప్పేస్తుంది. కర్మ కాకపోతే నిన్న కొత్త కారు కొంటమేంటి, ఈ రోజు యాక్సిడెంట్ కావడం ఏంటి? నేను ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చోలేము. అసలు పొద్దున్నే లేచి నేను ఎవరి మొహం చూసుంటాను? అయ్యగారు రామక్క చూసారండి, బాగానే జరిగిందా? పిల్లి మొహం ఎడవా, అంత నీ వల్లే. కళ్ళు దొరుకుతుంది ఆనందంలో ఉంటే అదితో గంజైనట్టు డబ్బులు ఇస్తారనుకుంటే కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా? అసలు పొద్దు నుంచి ఏం తాగలేదు. వాడి తాగుడికి నేను కొట్టడానికి ఉన్న సంబంధం ఏంటే? తాగితే ఆడి ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటాడే గారు, తాగపోతేనే సత్తాడు. అలాగా? యారా నిజమేనా? ఇదిగా వెళ్ళి తాగేసి రాపో, నిన్ను సెటక్ కొట్టేయాలి. అయ్యగారు వద్దే గారు. నేను తప్పు చేశాను, అయ్యగారు కోపం వచ్చింది, నన్ను కొడతారు. అయ్యగారు నేను పోయి తాగేసి వచ్చేస్తాను. ఆగు మావా, మావా ఆగు. యదవగాడి మొహం చూడబట్టేలాగైంది. రాని వాళ్ళ 4-5 బెల్ట్లను తీసుకోవాలి. సచ్చినాడా మందు కోసం దేనికైనా రెడీ అయిపోతావా? ఏంటే బీపీ సౌండ్ వస్తుంది? ఏమైనా సరే నేను వెళ్ళి తాగేసి వచ్చి అయ్యగారి చేతిలో డబ్బులు తినాల్సిందే. అది కాదు మామా, బెడ్రూమ్ లో అయ్యగారు, కిచెన్ రూమ్ లో అమ్మగారు. ఎందుకు భయపడుతున్నారో ఆలోచించు. అవును, ఎందుకు అలా ఉంటారు? అదే ఆలోచించు. మీ అమ్మగారి సంగతి నువ్వు చూసుకో. అయ్యగారిది ఏముందే, ఫుల్ బాటిల్ తీసుకొస్తే 2 పెగ్గులు తాగి మొత్తం మర్చిపోతాడు. ఉండే కొద్ది పానకాల సావిలా తయారవుతున్నాడు. ఏంటి మేడం అలా ఉన్నారు? ఏం లెచ్చగుడి. అదేంటి మేడం, నేనేమన్నా మీకు పరాయివాడినా? మీ దాసుని. మీరు సీతాదేవి, నేను హనుమాన్. చెప్పండి మేడం. నీకు చెప్పడానికి ఏంటిలే. సారు కొత్త కారు కొన్నారు కదా, మీరిద్దరు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళినప్పుడే ఘోరం జరిగిపోయింది. ఎవడు పిల్లాడు మా కారు కింద పడ్డాడు. అయ్యో, ఏమైంది మేడం? తెలీదురా చగోడి, కేకలు మాత్రమే వినపడ్డాయి. మరి కారు ఆపలేదా మేడం? ఆయన ఆపుతానని అన్నారు, నేనే వద్దన్నాను. అంటే మీకు అక్కడ ఏం జరిగిందో తెలియదన్నమాట. తెలీదు చగోడి. మీరు అలా ఉండండి, నేను అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని వస్తా. వద్దు చగోడి, వెళ్ళకు. పర్లేదు మేడం. స్టార్ట్ అవుతుంది. రాజు రాజు రాజు, ఏంటి? ఇక్కడ ఎవరో స్కూటర్ ఆట ఆడుతున్నట్టు సౌండ్ వచ్చింది. ఎవరే? మన చగోడి అండి. యాక్సిడెంట్ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. కొంప ముంచేసావు. వాడికి కానీ విషయం ఏమైనా చెప్పావా? చెప్పేశానండి. వాడు అసలే తోకలేని కోతి, ఏం చేస్తాడో ఏంటో. యాక్సిడెంట్ అయిందన్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఓ వాళ్ళే ఏదో పొరపాటు పడి ఉంటారు.
వాడేసుకుంటా మనకు అలవాటైన పనిగా. ఏమైందిరా? ఘోరం జరిగిపోయింది సార్. రే నీ నోటమ్మట మేడాలు ఘోరాలు తప్ప ఇంకేమొస్తాయి? అలా అయితే నేను చెప్పాను సార్, వెళ్ళొస్తా. చెగోడి టెన్షన్ తో చంపక చెప్పు చెగోడి. మేడం ఆ పిల్లాడు చచ్చిపోయాడు మేడం. అంతేకాదు మేడం, ఆ పిల్లాడు రౌడీ షీటర్ అంబర్పేట రవి కొడుకంట. వాడిప్పటికే 20 మర్డర్లు చేశాడంట. 20 మర్డర్లా? అవును సార్. ఆ కారు ఓనర్ ని చిత్ర హింసలు పెట్టి పొట్టలో ఉన్న కిడ్నీలు పీకేసి చంపేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడంట. యావండి మనం దేశం వదిలి పారిపోదామండి. నేనుండగా మీరు పారిపోవడమా? నువ్వుంటే మాత్రం ఏం పిక్తావురా? అవతల వాడు పెద్ద రౌడీ అని నువ్వే చెప్పావుగా. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఎలా చెకోడి? ఇక నుంచి నేను బెల్లం భాస్కర్. వాడు పెడితే చిత్రహింసలు నన్ను పెడతాడు, తీస్తే నా కిడ్నీలు తీస్తాడు, చంపితే నన్ను చంపుతాడు. మీరు సేఫ్. అదే సార్ నాకు కావాల్సింది. బాబు చెక్కు వద్దండి సార్. సార్ చాలా థాంక్స్ చెకోడి. సార్ ప్లీజ్ సార్. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సార్ వద్దండి సార్. సార్ ప్లీజ్ సార్ వద్దండి. ఆపండి సార్ మీ బలమైన ఎమోషన్. ముందు ఆ కార్డుకి ఇవ్వండి. చెకోడి ఇంకొకసారి ఆలోచించు చెకోడి, వాడు నిన్ను చంపేస్తాడు. మేడం కోసం నా ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. బాబు చెక్కు. అబ్బా ఆపండి, ఆ ఎక్స్ప్రెషన్ చూడలేక చచ్చిపోతున్నా. సార్ ఈ బట్టలతో నన్ను ఎవరైనా చూస్తే ఆ కారు డ్రైవర్ అనుకుంటారు, ఓనర్ మాత్రం అనుకోరు. మరేం చేయాలరా? కొత్త బట్టలు కనుక్కోవడానికి ఒక్క నిమిషం. ఇదిగో ఈ క్రెడిట్ కార్డు తీసుకెళ్ళి కొనుక్కోపు. చిన్న పిల్లాడి మెంటాలిటీ. ఇప్పటికైనా తెలిసిందా? పెళ్ళాలే మొగుడిని సర్ప్రైజ్ చేయాలి. మొగుళ్ళు ఎప్పుడైనా పెళ్ళాన్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలన్నా నాకు చెప్పే చెయ్యండి. లోపలికి పో లోపలికి. ఊరికే ఇరిటేట్ చేస్తావు, అసలు టెన్షన్ లో ఉంటావు. ఏంట్రా చెక్కటి కుంటి కుక్క కుతుబ్ మినార్ ఎక్కినట్టెక్కుతున్నా? ఇది రజనీ స్టైల్. తాగుబోతుంది అవి, నీకేం తెలుసు? నా గురించి అనాలనుకుంటే అనుకో, తాగుడు గురించి చెప్పామంటే చంపేస్తా. ఎద్దవ్వా, తాగుబోతుంది వాళ్ళకి లోకమంతా మత్తుగానే కనబడుతుంది. రే తాగునోళ్ళు ఎవరురా? అందరూ మంచినీళ్ళు తాగుతారు, నేను మంచినీళ్ళు మందు కలుపుకొని తాగుతా అంతే. అబ్బా లాజిక్ భలే చెప్తావురా. చెప్పావులే గాని కింద కారు పకోడీ పొట్ల ముందు వెళ్ళి పట్రా. ఎలా బేవర్స్ యాదవే, నువ్వు చెప్తే నేను వినేలా? ఒరే డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ రోజు నుంచి నీకు నీ పెళ్ళానికి ఓనర్ ని నేనేరా. ఏంట్రా అన్నావు? నా పిల్లనికి నువ్వు ఓనర్వా? నీకు నీ పెళ్ళానికి ఓనర్ ని నేనే. నిన్ను ఇలా కాదురా. అమ్మగారు రేపు పొద్దున సీరలోడు వస్తానన్నాడండి, నాకు సీర కొని పెట్టండి. గేదె మోహన్ దానా, ఇన్ని రోజుల నుంచి నువ్వు దీంతో చీరలు కొనిపిస్తుంది. ఇప్పటికే 4 బీరువాలు ఉన్నాయి అక్కడ. మనం కొనుక్కుందాం లేవే. ఆపరా, నీ కళ్ళు కాంపౌండ్ పంచేదని ఎక్కడ తీసుకొస్తావేంట్రా? అయినా నీకు అంత కోపం ఏంట్రా? ఎవరికో మొహం మీద ముసుగేసి మరీ కొట్టేశావు. మేడం యావండి వీడు మన చగోడి. ఏంట్రా వీడిని నలిపేసిన మిక్చర్ పట్లంలో చేసావు? నన్ను తాగుపోతా అంటున్నాడండి. పైగా నాకు మా ఆవిడకి ఓనర్ అంట. ఓనర్ అవడానికి మా ఆవిడ ఏమైనా లైన్ లారీనా? ఒరే ఆమోదం, వాడు ఆ ఉద్దేశంతో అనుండలేరా, ఇంటి యజమాని అని ఉంటాడు. మీరు ఉండగా వీడు యజమాని ఏంటండి? అలా ఉండమని నేనే చెప్పాను లేరా, ట్యాక్స్ ప్రాబ్లమ్స్. అయ్యగారు అయ్యగారు ఏంటండి ఇది? అయ్యగారు అయ్యగారు మీరే అయ్యగారు. అయ్యగారు ఇక్కడి నుంచి వాడే మన ఇంటి ఓనర్. మీరంతా వాడి దగ్గర పనివాళ్ళు. అయ్యగారు వీడి దగ్గర పనులు పెడితే నెలల పిల్లలాగా అన్ని పనులు చేయించుకుంటాడండి. 2 రోజులకి ఏం కాదు, వచ్చేస్తా ఉండే. ఆ మాటకు వస్తే నేను రాజ్యం కూడా ఆవిడ దగ్గర పని వాళ్ళమే. అమ్మా అబ్బా సార్, ఈ భుజం మీద నొప్పిగా ఉంది సార్. అర్రే భుజం నొప్పికుందా?
అబ్బా ఇప్పుడు తగ్గిందా బాబు? మేడం కొద్ది కాఫీ తాగితే నొప్పులు తగ్గుతాయంట. ఐసు వెళ్ళి కాఫీ తీసుకుందా? నా కొద్ది మేడం, ఇప్పుడే దాని మొగుడు కొట్టాడు, మళ్ళీ కాఫీ చెప్పాను మళ్ళీ కొట్టాడు. ఏడ్చావులే, ఇక నుంచి నువ్వు మా యజమాని బాబు, మేమంతా నీ పనోళ్ళం. యేసు వెళ్ళి కాఫీ పట్టరా. అత్తయ్య గారు వద్దు సార్, ఎవరికి చెప్పిన పని వాళ్ళు చేయండి. సర్లే నేనే తెస్తాను. భాస్కర్ కాళ్ళు కూడా లాగేస్తున్నాయ్యా. ఏంట్రా చూస్తున్నావు? అయ్యగారికి కాళ్ళు లాగేస్తున్నాయంట. పట్టు. హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో కూడా కాదు, మొత్తం ఈ దేశంలోనే ఇంత అమాయకులు ఉంటారేమో. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ఎంతమంది దేవుళ్ళ పూజ చేసిందో గాని ఇంత అందమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇదేంటిది, నాకు ఇంత పెద్ద పెద్ద డైలాగులు వచ్చేస్తున్నాయి. అంతేలే, పక్కవాడి సొమ్ముతో షికారు చేస్తే మన సోల్పేముంటుంది. ఇంత ఇచ్చినా నాకు ఏదో వెల్తిగా ఉంది. ఆ వెల్తి కూడా భగవంతుడు తీసేస్తే బాగుండు. ఎస్, అర్జెంట్ గా ఓ చోటుకి వెళ్ళాలి. నా కారు కొంచెం ప్రాబ్లం వచ్చింది. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? కమ్. ఓకే. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? పంజాగుట్ట శ్మశానం దగ్గరికి వెళ్ళాలి. నాకు హైదరాబాద్ తెలీదు, అందులో ఇదేంటి పంజగుట్ట శ్మశానం అంటుంది. నాకు తెలిసిన రూట్ లో పోతే అదేంటి వేరే రూట్ లో తీసుకెళ్తున్నారు? అందమైన అమ్మాయి నా పక్కనుంటే ఏ రూట్ లో వెళ్ళాలో నా కార్ కన్ఫ్యూజన్ అవుతుంది అంతే. వెరీ ఫన్నీ. ఏం చేస్తుంటారు మీరు? అమ్మకి నేనంటే ప్రేమ, నాన్నకి నా మీద ఎంతో ధీమా. అందుకే చిన్నప్పటి నుంచి నా మీద చేశారు ఎంతో ధీమా. దాంతో చదువుకు పెట్టేశాను కామ. నువ్వేం చేస్తావు ప్రేమ? అరే నా పేరు ఎలా తెలుసు నీకు? నాకు అలాగే తెలిసిపోతుంటాయి. ఇంతకీ నువ్వేం చేస్తావు చెప్పలేదు? నాన్న రియల్ ఎస్టేట్, అమ్మ టీ ఎస్టేట్. టోటల్ గా నువ్వు రిచెస్ట్. మీరు కూడా రిచ్ గానే ఉన్నారుగా? చాలా రోజుల తర్వాత స్నానం చేశాగా అలానే ఉంటుంది. ఇంతకీ మీరు ఏ బిజినెస్ చేస్తుంటారు? చాలా రిచ్ అయితే మీరు. ఇంతకీ మీ ఇల్లు జూబ్లీ హిల్సా బంజారా హిల్సా? ఏ మా ఫ్లాట్ చూస్తారా? మీరు చూపించాలిగా. రేపు చూపిస్తాను, ఎందుకంటే మా ఇంట్లో లప్పం పని జరుగుతుంది. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ ఎందుకు? మరేం కావాలి? కాల్ నంబర్. రేపు నీకు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. ఏంటి రాజ్యం మనకి కర్మ, మన ఇంట్లోనే మనం దొంగల్లా బతకాల్సి వస్తుంది. దొంగలకు కాదండి, పన్నోళ్ళ బతకాల్సి వస్తుంది. దాక్కుని ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రాజ్యం. నిజంగా కుర్రాడు బంధువులు మా కోసం ఎతుకుతున్నారటవా? వెతుకుతున్నారని చగోడి చెప్పాడు కదండి. వాడొకడు మొహంలో ఎక్స్ప్రెషన్ లేకుండా డైలాగ్ చెప్తాడు. నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కూడా తెలియదు. అంత అబద్ధం ఎందుకు చెప్తాడండి వాడు? హోటల్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కదా. ఇక్కడ కూర్చున్నారేంటి, పని లేదా మీకు? మా సంగతి సరే రా, ముందు ఈ అమ్మాయి ఎవరు? వాట్ డార్లింగ్, ఇతనెవరు? నిన్నొరే అంటున్నాడు. ఇతని పేరు భాస్కర్, నా పెద్ద పనుడు. మరి ఒరే అంటున్నాడేంటి? అదే అదే యజమాని పనోడు ఒరే అంటాడా? కొద్దిగా టైం డార్లింగ్, ఆలోచించుకోండి, టైం కావాలి కదా. ఆలోచించుకోవడం ఏంటి? అది బాహుబలి అంత పెద్ద స్టోరీ, షార్ట్ ఫిలిం లా చెప్పాలి కదా. ఇతన్ని కూడా మా అమ్మ నాన్నే పెంచారు, నా అన్నలు అంటాడు, అందుకే ఒరే అంటున్నాడు. చగోడి ఏంటిది? ఈవిడెవరు? అసలు ముందు ఇదెవరో చెప్పు. ఈ అమ్మాయి బాగా బలిచినోడు కూతురు. అదే బాగా డబ్బున్న అమ్మాయి నన్ను లవ్ చేసి వచ్చింది అని చెప్తున్నాను. డార్లింగ్, ఇంతకీ ఈమెవరు? నా పిఏ. ఆ ఎక్స్ప్రెషన్ మీరు చాలా సార్లు ఇచ్చేసారు మేడం, ఏదైనా కొత్తగా ట్రై చేయండి. మేడం అంటున్నావేంటి? అదే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, అందుకే వాళ్ళకి కేటాయించిన సీట్లను వాళ్ళకి కూర్చోబెడదాం. నీ మాటలు నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. ఆడి మాటలు బతుకున్న వాళ్ళకి ఎవరికి అర్థం కావు. వీళ్ళు కాక ఇంకా పనులున్నారా? ఓ కింద ఆందం ఉన్నాడే,
వాడు వాచ్మెన్ కమ్ ఓ. మాలిష్. ఆ. వాడి పిల్లం ఐశ్వర్య పని మనిషి. చగోడి ఏంటిది? ఎందుకు ఆపుతారు? ఈ మాత్రం దానికి అలసిపోతానా? నన్ను చెప్పనివ్వండి. ఆ, సరే చెప్పు. పిఏ కదా, నేను అలసిపోతానని బాధపడుతుంది. పద్దు అని శాల్తీ ఉంది, అది ఫుడ్ డిపార్ట్మెంట్. ఇంకోడు ఉన్నాడు సుబ్బు అని, ఆడు నా బూట్లు పాలిష్ చేస్తాడు. నిన్ను విశ్రాంతి లేదు, విరామం లేదు, పిల్లాడి కంటి నెత్తురు మరక ఆరనే లేదు. సమయము లేదు మిత్రమా, రణమా శరణమా. క్షమించండి కర్ణి గారు. అది బుద్ధిగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. పిఏ ఆ, నా రూమ్ లో ఏసీ వేసి ఉంచావా? ఆ, కమాండ్ డార్లింగ్. వీడేంటండి పేస్ట్ లో ఉండేవాడు ఫెవికాల్ అయిపోయాడు. అవునే, ఉంచలేకపోతున్నాం, పీకలేకపోతున్నాం. అబ్బా, ఏయ్! ఏంటి మందు సెటప్? నా ఇంట్లో మందు నిషేధం అమల్లో ఉంది తెలుసా? తీసేయండి. ఏ చెగోడి, ఆయన ఇంట్లో నుండి ఆయనతో అలా మాడతావేంటి? ఏ మాట్లాడకూడదా? తప్పు. తప్పని ఆయన చెప్పాను. సార్ చూస్తారేంటి, నాకు తగిలించండి. కుదరదు సుబ్బు. చెప్పానా నేను? ఈ చెకోడి కింగ్, ఈ భాస్కర్ బొంగు. సార్ వాడు అన్నేసి మాట్లాడుతుంటే ఊరుకుంటారండి సార్, అని తగిలియండి సార్. కుదరదు సుబ్బు, ఇది లభ్యమైనది. కాదహ, ఇది గభ్యమైనది. ఆ రెండు కాదు, ఆ ఇది బలియమైనది. ఓ అవును సుబ్బు, ఇది బలీయమైనదే. అప్పుడప్పుడు ఇలాంటి వానపాములు కూడా అనకొండలుగా మారిపోతాయి. సార్ మీరేం బాధపడకండి సార్, వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోండి, లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ తీసుకుందాం. బెయిలా? మర్డర్ కేసు సుబ్బు, ఇది ఊరి శిక్ష పడుతుంది. అదేం కాదు, కావాలని ప్లాన్ చేసి చేస్తేనే అది మర్డరు, ఇది యాక్సిడెంట్. ఉండు, నీ సంగతి మేడం గారితో చెప్తా. ఏమని చెప్తావు? సార్ కి అన్ని తప్పుడు సలహాలు ఇస్తున్నాను చెప్తా. సార్ వాడు మేడం దగ్గరికి వెళ్ళి అడ్డదిడ్డంగా వాగేస్తాడు సార్. వాడు అలా వాగడం, నాతో తొన్నలు తినడం కామనే కదా. వదిలే సుబ్బు. సార్ 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 సార్, ఎవరు నువ్వు? నేను చడ్డీని గుర్తుపట్టలేదా? చంటే? ఏ చంటి? ఆ రోజు మీరు కారుతో డాష్ ఇచ్చింది నాకే. అంటే ఆ రోజు నీకేం కాలేదా? ఏం కాలేదు సార్, కొద్దిగా గీసుకుందంతే. మరి ఆ కారు వెనక అరుపులు వినపడ్డాయి. నేనే అరిచాను సార్. ఎందుకు? మీ కారు నుంచి బుడగలు పడిపోయినాయి సార్, ఇచ్చేద్దామని. కోరి నీ నిజాయితీ తగలయ్యా. నీ అరుపులు విని నీకేదో అయిందని భయపడి తెచ్చాను. సారీ సార్. అవును, రౌడీ షీటర్ అంబట్ రవి నీకేమవుతాడు? నాకేం కాదు సార్. సార్ బుడగలు తీసుకోండి. ఇదిగో అంటే ఇంకెప్పుడైనా ఇలా బుడకలు దొరికితే కారు వెనక అరుస్తూ పరిగెడకే దడుచుకు చేస్తారు. ఇదిగో బుడకలు తీసుకెళ్ళి నువ్వు ఆడుకో. అంటే ఇదంతా చెగోడిగాడు ఆడిన డ్రామా అన్నమాట. వాణ్ణి ఏ కీలు కా కీలు విరి చెయ్యాలి. ఒరే చెగోడి, రాజ్యం రాజ్యం రాజ్యం. అబ్బబ్బబ్బబ్బా ఏంటండి? ఆ ముంగి సమూహం ఎలా ఏడి నన్నే మోసం చేస్తాడా? రోడ్ రోలర్ పెట్టి తొక్కిచ్చేస్తా. అబ్బా మీకు మళ్ళీ బీపీ వచ్చేసిందా? గట్టిగా అరవకండి. వాడు విన్నాడంటే మనం జైలు వెళ్ళి కూర్చోవాలి. ఏడిశాడు. అచ్చగోడిగాడెక్కడా? వాడు బయటికి వెళ్ళాడంటండి. ఇందాకే ఫోన్ చేశాడు. వాడు గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నాడు, రూమ్ లో ఏసీ వేసి ఉంచమన్నాడు. నువ్వు ఒక తింగర దానివి. వాడు చెప్పిన పనులన్నీ చేసేడువేనా? వాడు మనల్ని మోసం చేస్తున్నాడే. వాడు సెల్ఫిష్ ఫెల్లో కానీ చీటర్ కాదండి. ఇంతకాలం నీ మెదడు మోకాల్లో ఉందనుకున్నానే, అరికాల్లో కూడా లేదు. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. అసలు ఏమైందండి? మనం యాక్సిడెంట్ చేస్తే పోయాడు అనుకున్న కుర్రాడు బంగారం లాగా బుడకలట్టుకుని కింద కనిపించాడే. వాడు అప్పుడే దయ్యమైపోయాడా? నీకు అలా అర్థమైందే మట్టి కుర్రా. వాడు ఇంకా బతికే ఉన్నాడే. చెగోడి అబద్ధం చెప్పి మనల్ని మోసం చేశాడు. వాడు అబద్ధం చెప్పాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. వాడు అవతార పురుషుడు, మరి కారణం ఉండటానికి. ఇంకా నక్క చిత్తులు గాండి నమ్ముతున్నావటే? ఏంటి కాలుగున్నారు? వెళ్ళి పని చూసుకోండి. తమరి పని పడదామని ఎదురు చూస్తున్నాం బాబు. ఎందుకు? ఏం లేదు బాబు, నీకు నలుగు పెట్టి స్నానం చేయిద్దామని. చేతికి నోరొచ్చింది, కంటికి ఎరుపు వచ్చింది. చావుకల భాస్కర్. రేయ్ అరవకు, అరిసి నీ ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకోకు. చెకోడి, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. రేయ్ నిన్ను. ఏంటి గొంతు మారింది తెలుసుగా?
సూట్ చేస్తే చెర్లపల్లి జైలే. ఒరే యదవా, మేము యాక్సిడెంట్ చేసిన అబ్బాయి బతికే ఉన్నాడంట, ఆయనకి కనిపించాడు. ఓ, అసలు విషయం తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా కుక్క నిన్ను. ఆగండి, మీరు కొడితే పడుండడానికి నేను మామూలు మనిషిని కాదు. ఎరా కడుపుకున్నావా? నాకు పిల్లుంది, ఆ పిల్లకు ఇల్లుంది. కావాలంటే నేను అక్కడికి పోతా. పద డార్లింగ్. అంటే ఈ ఇల్లు మీది కదా? కాదు, ఈలదే. వీడు తాడు బొంగరం లేని ఎదవమ్మా. పోనీ లేని చారదీస్తే తిన్నంటి వాసాలు లెక్క పెడతాడు. ఇలాంటోణ్ణి. ఆగండి, అతని మీద ఒక దెబ్బ పడినా నీనూరుకోను. ఏమంటావు? నీకు వీడి సంగతి తెలీదమ్మా. అభంశోభం తెలియని నాకు మానసిక నరకం ఎలా ఉంటుందో చూపించాడు వీడు. మీరు అతనిలో ఉన్న మోసగాన్ని చూస్తున్నారు, కానీ నేను అతనిలో ఉన్న సేవకుని చూస్తున్నాను. ప్రేమ సేవకుడిని అనకూడదు, ప్రేమికుడిని అనాలి. ఇదిగో ప్రేమ, ఒక్కసారి ఆలోచించమ్మా. ఇలాంటి వాడిని నమ్మకూడదు. వీడు మేకవన్న పులి. వీడిని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున డబ్బు కోసం మీ నాన్నను కూడా చంపేస్తాడు. ఎలా నీ మాట ఇంట్లో ఎవరు? ప్రేమ, మీ పప్పకు ఫోన్ చేయి, వీళ్ళని హైదరాబాద్ గ్లో మీదనే ఉంచొద్దని చెప్పు. ప్రేమ, మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి ఆలోచించు. ప్రేమ, ఇంకేం ఆలోచించకు. ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది, ప్రేమ ప్రేమని గెలిపిస్తుంది. నిన్ను చూస్తుంటే మరీ ఎర్రిబగులలాగా ఉన్నావు. ఈ పాసి నోట్లో పడకు. నేను మీరనుకున్నంత అమాయకురాల్ని కాదండి. ఎవరికి ఎలాంటి పాఠాలు చెప్పాలో నాకు బాగా తెలుసు. ప్రేమ పాఠాలు చెప్తావా? లేదు, గుణపాఠం చెప్తా. హలో పప్పా. ప్రేమ, వీళ్ళకి వెడ్డింగ్ పుస్తకం కూడా ఇవ్వద్దని చెప్పు. నీ జీవితం నాశనం చేసుకోకమ్మా. మీరు ఆపడతారు. ప్రేమ, ఏమన్నాడు మీ పప్ప? ఈ చెకోడిని ముక్కలుగా చేసి మా కుక్కలకి పకోడిగా ఏమన్నాడు.